నేను 3 నాన్ ఐటీ జాబ్ ఆఫర్స్ అయితే క్రాక్ చేశాను. అవి ఎలా చేశాను, నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఏంటి, కొన్ని ప్రో టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకున్నాననమాట. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది. సో, వాచ్ ద వీడియో టిల్ ది వెరీ ఎండ్. హలో. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ అనదర్ వీడియో. ఐ హోప్ యూ గైస్ డూయింగ్ వెల్. సో, టుడే ఇక్కడనే మాకు దగ్గర మా హాస్టల్ దగ్గర టెంపుల్ ఉంటదనమాట. సో, అక్కడికెళ్ళేసి కొద్దిసేపు టైం అనేది స్పెండ్ చేశాననమాట అక్కడ. ఒక 30 మినిట్స్ అలా. సో, ఎప్పుడైనా సరే మనం టెంపుల్స్‌కెళ్తే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట. అక్కడ ఆ వైబే డిఫరెంట్‌గా ఉంటుంది. సో, మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా! సో, యెస్. ఛానల్ చూసే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే 18-24 ఏజ్ మధ్యలో ఉంటారనమాట. సో, ఇక్కడ చూపిస్తాను మీకు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే మన వీడియోస్ అయితే ఎక్కువ చూస్తుంటారనమాట. నేను ఒక 3 ఆఫర్స్ అనేవి వచ్చాయన్నమాట నాన్ ఐటీవి. నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? ఎలా అప్లై చేశాననేది చెప్తాననమాట. బట్ అవి వాటికి నేను వెళ్ళట్లేదు కాకపోతే. సో, బట్ నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేస్తా. మీరు ఎలా క్రాక్ చేయాలనేది జాబ్ ఆఫర్స్‌ని. మీకు హెల్ప్ అయితుంది. సో, ఎందుకంటే మన దాంట్లో చాలామంది స్టూడెంట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు ఫ్రెషర్స్ ఉంటారనమాట. అండ్ సో, అవి డెఫినిట్‌గా హెల్ప్ అయితాయి. సో, నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు హెల్ప్ అయితుందని అనుకుంటున్నాను. లెట్స్ డూ ఇట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఇక్కడ నుంచి అప్లై చేయాలి. నేనైతే అన్‌స్టాప్ ఒక యాప్ యూజ్ చేస్తా. అండ్ నౌకరీ యూజ్ చేస్తా. సో, ఇంకా డైరెక్ట్ కంపెనీస్ వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట. డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి కూడా మీరు అప్లై చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే రెజ్యూమే అనేది మంచిగా ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే క్రియేట్ చేసుకోవాలి మీకు. అండ్ నేను ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అనేవి కూడా పెడతా. నా రెజ్యూమే కూడా పెడతా. సో, టెంప్లెట్ అనేది. అండ్ అది అలాంటివి మంచియి క్రియేట్ చేసుకోండి రెజ్యూమేస్. సో, మన రెజ్యూమే ఎంత మంచిగుంటే అంత తొందరగా షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ది థర్డ్ థింగ్ వచ్చేసి ఒకవేళ మీరు మంచి రెజ్యూమే క్రియేట్ చేసుకున్నారు అండ్ షార్ట్ లిస్ట్ అయిందనుకోండి. సో, మీకు ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తుందది. సో, నాన్ ఐటీ అయితే డైరెక్ట్ మీకు అనేది ఇంటర్వ్యూ కాల్ అనేది వస్తదనమాట. జూమ్ లింక్ వచ్చేసి అక్కడ హెచ్ఆర్‌తోని డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటది. అండ్ అక్కడ మీరు మంచిగా పర్ఫామ్ చేస్తే యూ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద రోల్. అయితే ఇలా 3 ఆఫర్స్ అనేవి క్రాక్ చేశాను అనమాట. సో, అవి మంచి కంపెనీలు. ఒకటి పూణేలో, ఒకటి హైదరాబాద్‌లో, ఒకటి శంషాబాద్‌లో. సో, 3 ఆఫర్స్ అనేవి వచ్చినాయి అనమాట నాన్ ఐటీవి. అండ్ ఒకటి ఎక్సెల్‌ది కూడా వచ్చిందనమాట డేటాబేస్ గురించి. బట్ అది కూడా వెళ్ళలేను. సో, నేనైతే టెక్నికల్ సైడ్ ట్రై చేస్తున్నా. లెట్స్ గివ్ మై బెస్ట్ అంతే. అండ్ కమింగ్ టు మై ఎక్స్‌పీరియన్స్ అయితే ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎలా అయిందంటే ఫస్ట్ టిప్ అయితే బీ ప్రిపేర్. సో, మీ ఇంట్రడక్షన్ మంచిగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే దాని గురించి క్లియర్‌గా హెచ్ఆర్‌కి కన్వే చేయనీకి ట్రై చేయండి. మంచిగా మీ ఇంట్రడక్షన్ అనేది ప్రిపేర్ అవ్వండి. అండ్ ది నెక్స్ట్ థింగ్ ఏందంటే లీడర్‌షిప్ క్వాలిటీస్ అనేవి చూపించాలనమాట. చాలా ఇంటర్వ్యూస్ లేదన్నా మీకు ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ ఉంటే దాని నుంచి వస్తదనమాట లీడర్‌షిప్ క్వాలిటీ అనేది. సో, ఒకవేళ ఏదైనా క్వెషన్ అడిగితే దానికి డైరెక్ట్ ఆన్సర్ ఇయ్యకుండా కొంచెం స్టోరీ యాడ్ చేసి, దానికి మీ ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేసి, అక్కడి నుంచి ఆన్సర్ అనేది చెప్పండి. సో, వాళ్ళు కూడా ఇంట్రెస్టివ్‌గా వింటారనమాట. సో, దిస్ ఈస్ ద సెకండ్ టిప్. కమింగ్ టు మై థర్డ్ టిప్. సో, ఏంటంటే బీ కామ్ అనమాట. సో, ఇంటర్వ్యూ ఎలా అన్నా జరగండి. జస్ట్ కామ్‌గా ఏ క్వెషన్‌కైనా సరే, వాళ్ళు ఏది చెప్పినా సరే కామ్‌గా ఉండండి. సో, గజిబిజిగా చేసుకోకండి ఇంటర్వ్యూ అనేది. బీ కామ్ అండ్ గివ్ యువర్ బెస్ట్ అంతే. సో, నా ఇంటర్వ్యూస్ అయితే ఒకటి 10 మినిట్స్ అయింది. ఒకటి 30 మినిట్స్ అయింది. అండ్ ఇంకొకటి 20 మినిట్స్ అయింది. సో, యాహ్! ఏదైనా సరే కామ్‌గా పీస్‌ఫుల్‌గా ఇయ్యండి. సో, వాళ్ళే షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో, అదనమాట నా ఎక్స్‌పీరియన్స్ అయితే. కాన్ఫిడెన్స్‌గా ఏది ఇచ్చినా సరే కాన్ఫిడెన్స్‌గా ఇస్తే ఏదైనా వస్తుందనమాట. సో, ప్రిపేర్‌గా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. దాని తర్వాత ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత కాన్ఫిడెన్స్‌గా ఇవ్వండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ప్లాన్ చేసుకోండి. కాన్ఫిడెన్స్‌గా ఇవ్వండి ఏదైనా సరే. సో, అదే వచ్చేస్తుంది ఈజీగా. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లైక్ చేయండి వీడియోనైతే. సో, ఇలాంటి వీడియోలు నచ్చితే అండ్ షేర్ చేయండి. సో, సో, ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.